ఇంకా తిరిగేలేదే లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అసలు యూఎస్ఏలో కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ మ్యాటర్ అంతా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం కోర్స్ వర్క్ గురించి చూద్దాము. కోర్స్ వర్క్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం ప్రొఫెసర్ మీద బేసే ఉంటుంది అనమాట. అంటే ప్రొఫెసర్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ రోజు ఏం చెప్పాలి, అండ్ అసైన్మెంట్ పెట్టాలా లేదా ఎగ్జామ్ పెట్టాలా, ఇంకా ఏమైనా క్విజెస్, ఇవన్నీ ప్రొఫెసర్ చేతిలోనే ఉంటాయి. ఆయన పెట్టాలంటే పెట్టొచ్చు, లేదంటే తన ఇష్టం అనమాట. అంతా నా ఇష్టం. నేను లాస్ట్ సెమిస్టర్ లో తీసుకున్న సబ్జెక్ట్స్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఇన్ఫర్మేషన్ విజువలైజేషన్ అనమాట. సో ఒక్కొక్క కోర్సులో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట సిలబస్ అండ్ అసైన్మెంట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ. ఫస్ట్ డేటాబేస్కి వచ్చేసరికి అసలు ఎగ్జామ్స్ ఏమి ఉండవు, మొత్తం అసైన్మెంట్స్ ఉంటాయి. అండ్ లాస్ట్లో ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, క్విజ్ కానీ ఇంకా సమ్ థియరీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కానీ ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిజిటల్ ఫోరెన్సిక్స్కి వచ్చేసరికి దానికి కూడా ఎగ్జామ్ లేదు, ఓన్లీ జస్ట్ అసైన్మెంట్స్ అనమాట. 7 weeks క్లాసెస్కి 7 అసైన్మెంట్స్ పెట్టారు, అంతే, అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ విజువలైజేషన్కి వచ్చేసి టూ ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 కూడా ఓపెన్ బుక్ అనమాట. అంటే మనం ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇవన్నీ తీసుకెళ్లి మనం వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ని మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి అన్ని వెతికి రాయొచ్చు అనమాట, జస్ట్ ఆ క్లాస్ టైంలో. అండ్ అసైన్మెంట్స్ వచ్చేసి నార్మలే, ఇంకా 2 ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి. సో ఇలా కోర్స్ వర్క్ అనేది ఒక్కొక్క కోర్స్ బట్టి, ప్రొఫెసర్ బట్టి మారింది అనమాట నాకు. నీకెలా ఉండేది? నాది సేమ్ అడ్వాన్స్ డేటాబేస్ సబ్జెక్ట్ సేమ్ వస్తుంది. మిగతా 2 డిఫరెంట్ తీసుకున్నా, సిస్టమ్స్ ప్రోగ్రామింగ్, వెబ్ ప్రోగ్రామింగ్. నాది కూడా సేమ్ అంతే. 2 ఫైనల్ అయితే ప్రాజెక్ట్ చేయాలి ఖచ్చితంగా, ప్రతి సబ్జెక్ట్ కి ప్రాజెక్ట్ చేయాలి ఇక్కడ. మిగతా అన్ని ప్రతి వీక్ అసైన్మెంట్ ఉంటుంది. అన్ని ఫెయిర్లీ ఈజీ అసైన్మెంట్స్ ఉంటాయి, కొన్ని సార్లు డిఫికల్ట్ అసైన్మెంట్స్ ఉంటాయి. సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ ఒకటే కొంచెం డిఫికల్టీగా ఉంటుంది ప్రాజెక్ట్ తో సహా, మిగతా అన్ని ఈజీగానే అయిపోతాయి. నాదైతే మొత్తం అన్ని అసైన్మెంట్స్ తోనే అయిపోయినాయి. ఎగ్జామ్ ఏమి ఓపెన్ బుక్ లాంటిది ఏమి కూడా లేదు. ఫస్ట్ మనం ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్లాస్ కి ఫస్ట్ ఒక 1 to 3 days అలా వెళ్ళొచ్చు. ఆ క్లాస్ మీకు నచ్చితేనే అది మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. లేదంటే వాళ్ళు ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తారు, అప్పటిదాకా ఆ క్లాస్ అటెండ్ అయ్యి మీరంతా అబ్జర్వ్ చేసి ఆ సిలబస్, ఆ కోర్స్ వర్క్ అంతా మీకు ఓకే అనుకుంటే ఆ కోర్స్ మీరు ఉంచుకోవచ్చు, లేదా ఆ కోర్స్ డ్రాప్ చేసేయచ్చు అనమాట, ఇంకో కోర్స్ రిజిస్టర్ అవ్వచ్చు. మళ్ళీ ఇన్ టైమ్ లో డ్రాప్ చేయకపోతే సంథింగ్ స్టూడెంట్ ఫీజ్ అని చెప్పి వేస్తారు. అది కొంచెం సబ్జెక్ట్ వరకు డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సార్లు 650 వేస్తారు, కొన్ని సార్లు 900 వేస్తారు. సబ్జెక్ట్ ని చూసుకోవాలి జాగ్రత్తగా. ఇన్ టైమ్ లో డ్రాప్ చేసేలా చూసుకుంటే అంటే ఆ కోర్స్ ఫీజ్ లో ఒక 80% మనీ కట్ చేసి రిమైనింగ్ 20% మనం పే చేయాలన్నమాట, డెడ్ లైన్ లోపు డ్రాప్ చేయకపోతే. కొంచెం అది జాగ్రత్తగా చూసుకోకుండా డ్రాప్ చేయకూడదు. ఒకవేళ డెడ్ లైన్ పీరియడ్ దాటేసిన తర్వాత డ్రాప్ చేయాలనుకున్నా కూడా పాసిబుల్ అవదేం కాదు, మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే మీరు నెగోషియేట్ చేసుకోవాలి ఎవరితోనో, డీన్తోనో, లేకపోతే అదంతా పెద్ద ప్రాసెస్. మళ్ళీ పైగా మీరు ఒక కోర్స్ డ్రాప్ చేస్తున్నారంటే మీకు దాని ఆల్టర్నేటివ్ ఇంకో కోర్స్ ఉన్నప్పుడే దీన్ని డ్రాప్ చేసి అది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇది ఒకవేళ డ్రాప్ చేస్తారనుకో, మీకు ఇంకా ఏం కోర్సెస్ దొరకకపోతే ఆ సబ్జెక్టే పోయినట్టు కదా. సో ఆ 3 క్రెడిట్స్ వేస్ట్ అయినట్టే, మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ లో చేసుకోవాలి. సో అది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన గ్రేడింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అంటే ఏ గ్రేడ్, A-, B+, అని. అవి కూడా ప్రొఫెసర్ బట్టే ఉంటాయి అనమాట. వాళ్ళు ఇచ్చిన సిలబస్ లోనే ఆ PDF ఒకటి సెండ్ చేస్తారు మనకి, దానిలోనే అవి కూడా మెన్షన్ చేసి ఉంటాయి. అంటే ఒక్కొక్క కోర్స్ కి ఒక్కొక్కలా ఉంటాయి. ఒక కోర్స్ కేమో 90 వస్తే ఏ గ్రేడ్, ఇంకో దానికి 92 అబోవ్ వస్తేనే ఏ గ్రేడ్, దాని బిలో వస్తే A-, ఇలా వేరీ అవుతాయి అనమాట. సో అది కూడా చూసుకోండి. అవి కూడా డిపెండ్ అసైన్మెంట్స్ మార్క్స్ బాగా వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ అన్ని ఫుల్ వచ్చేస్తాయి. అసైన్మెంట్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ. అవును, ఇన్ కేస్ మీకు మంచి గ్రేడ్ రావాలనుకోండి, లేకపోతే కొంచెం అటు చేసినా మార్కులు తగ్గిపోతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోకుండా చేస్తే ప్రొఫెసర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ప్రొఫెసర్లు అసైన్మెంట్ ని పర్టికులర్ గా చూస్తారు, ఫ్లాగ్ కానీ అసైన్మెంట్ ఎట్లా చేశాడు, ఎట్లా రాశాడని. కొంతమంది కొంచెం పైన చెక్ చేసి వదిలేస్తారు, వాళ్ళకి ఫుల్ వస్తాయి. పర్టికులర్ గా చెక్ చేసే వాళ్ళకి మటుకు జాగ్రత్తగా చేసుకోవాలి, ఫ్లాగ్ ఉండకూడదు, నీట్ గా చాలా ప్రాసెస్డ్ గా చేయాలి అసైన్మెంట్స్ కూడా. సో కోర్స్ వర్క్ అయితే ఇలా ఉంటది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసైన్మెంట్స్ అనమాట.
అసైన్మెంట్స్ వచ్చేసి ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇండియాలో జస్ట్ నార్మల్ గా మన పేపర్ మీద రాసిస్తాం సంథింగ్, అది చాలా లైట్ ఉంటది ఇండియాలో. అసలు మనం రాయం కూడా, వాళ్ళది ఎవరిదో రాసింది ఇచ్చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా రాయాలి అసైన్మెంట్స్. ఒకవేళ మీకు కోడింగ్ ప్రాబ్లమ్ ఇచ్చారనుకోండి, సంథింగ్ ఒక పాస్వర్డ్ మేనేజర్ ఒక అప్లికేషన్ చెయ్యి అని ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అని ఇచ్చారనుకోండి, దాని కోడ్ రాసి మీరు మళ్ళీ డాక్యుమెంటేషన్ కూడా రాయాలి. అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోడ్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది, అవుట్పుట్ ని సిమ్యులేట్ చేయడం అట్లా. ప్రతి అసైన్మెంట్ అంతే, మేము చేసిన ప్రతి సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ అసైన్మెంట్ అయితే కోడ్ ఎగ్జిక్యూషన్ తో సహా అన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాలి, కోడ్ ని పెట్టాలి, మళ్ళీ దానికి రిపోర్ట్ ఏమన్నా కావాలంటే రిపోర్ట్ మెన్షన్ చేయాలి. ఆ రిపోర్ట్ మెన్షన్ చేసి ఒకవేళ మీ కోడ్ ప్రీవియస్ గా కంపేర్ చేస్తున్న వాళ్ళ కోడ్ ఏమైనా డిఫరెంట్ గా సేమ్ గా ఉంటే ఫ్లాగ్ రిపోర్ట్ చేస్తారు అక్కడ. మళ్ళీ కొంచెం ప్రొఫెసర్ బట్టి మార్క్స్ వస్తా ఉంటాయి. అది ఫ్లాష్ లైన్ లోనే మనకి క్యాన్వాస్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, దానిలోనే సిమిలారిటీ చెక్ పెడతారు అనమాట ప్రొఫెసర్స్. సో మీరు ఒక అసైన్మెంట్ సబ్మిట్ చేయగానే అది కెంట్ స్టేట్ యూనివర్సిటీలో లాస్ట్ టైం నుంచి, అంటే లాస్ట్ ఇయర్ నుంచి అంతకు ముందు ఎప్పటి వరకైనా ఎవరితో అసైన్మెంట్ తో అయినా మీది మ్యాచ్ అయినా అక్కడ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ నేమ్ వస్తుంది, మీ నేమ్ కూడా వస్తుంది, అలా మ్యాచ్ అయినట్టు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసైన్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే రీసెర్చ్ పేపర్ బేస్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ లెర్నింగ్ అసైన్మెంట్ ఉందంటే అది సంథింగ్ ఒక రీసెర్చ్ పేపర్ ఇచ్చేసి దాని నుంచి ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు కదా, దాన్ని మీరు ఆప్టిమైజ్ చేసి ఇంకా ఎఫిషియన్సీ పెంచాలి. దాన్ని ఎట్లా పెంచుతారు, మీరు ఏమన్నా చేయాలంటే కోడ్ రాసి పెట్టండి, దాంతో సహా రిపోర్ట్ కూడా మెన్షన్ చేయండి అని అంటారు. ఆ కేసెస్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా అసైన్మెంట్స్ ఇంకేముంటాయి, లైక్ థియరీ ఆన్సర్స్, థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని సార్లు వాళ్ళ క్వశ్చన్స్ ఇచ్చిన దానికి మనం సంథింగ్ రెస్పాన్స్ థియరీ లాగా జస్ట్ మన ఇండియాలో రాసినట్టు. పైగా ఇక్కడ ఎగ్జామ్స్ లో గానీ అసైన్మెంట్స్ లో గానీ ఆన్ పాయింట్ ఆన్సర్ రాయడం బెస్ట్. మన ఇండియాలో లాగా పెద్ద పెద్ద మ్యాటర్లు రాయకుండా జస్ట్ వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ ఎగ్జాక్ట్ పాయింట్ లో ఆన్ పాయింట్ ఇస్తే సరిపోద్ది అనమాట. లైక్ 5 మార్క్స్ అంటే ఇంత రాయాలి, ఇంత లెంత్ ఉండాలని రూల్ ఏమి ఉండదు ఇక్కడ. మళ్ళీ ప్రాజెక్ట్స్ కూడా ఎట్లా అంటే కొన్నిసార్లు నేను తీసుకున్న సబ్జెక్ట్ అయితే నేను కొంతమంది అమెరికన్స్ తో చేశాను. అది కూడా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎందుకంటే మనకు వచ్చింది మనం వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి వచ్చింది మనకి చెప్తా ఉంటారు. పైగా ప్రొఫెసర్స్ వచ్చేసరికి కొంతమంది స్ట్రిక్ట్ ఉంటారు, కొంతమంది లూజ్ ఉంటారు. అది మన చేతిలో ఉండదు. అంటే కోర్స్ తీసుకున్నప్పుడు మనకు తెలియదు కదా. ఒకసారి తీసుకునే ముందు కూడా ఒకసారి సీనియర్స్ ని కాంటాక్ట్ అయితే అవ్వండి. ఒకవేళ స్ట్రిక్ట్ ప్రొఫెసర్ అని కూడా ఏం పెట్టుకోవద్దు. మనం అసైన్మెంట్స్ కానీ ఎగ్జామ్స్ అన్ని బాగా రాస్తే ఎవరైనా ఏ గ్రేడ్ వేస్తారు. ఇప్పుడు నీకు సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ ఉంది కదా, నీకు అది ఏ గ్రేడ్ వచ్చింది కదా సబ్జెక్ట్. అది నేను చాలా జాగ్రత్తగా చేశాను. ప్రతి అసైన్మెంట్స్ కూడా నీట్ గా చేయడం, అట్లా కోడ్ కూడా కంప్లీట్ గా కరెక్ట్ ఏదైతే అడిగారో ఎగ్జాక్ట్ గా అదే చేసాం అనుకోండి మార్క్స్ వస్తాయి. కొంచెం అటు ఇటుగా చేసి దాన్ని కలిపి ఎట్లా పెట్టామంటే ఆటోమేటిక్ గా మార్క్స్ తీసేస్తారు. పైగా మనం చేసిన అసైన్మెంట్ ఇంకొకరు షేర్ చేయకపోవడం బెస్ట్ కదా. అవును, అది చాలా బెస్ట్. అంటే కొన్ని సార్లు మనం చేసిన దాన్ని ఆడు ఇంటెన్షనల్ గా రాయకపోయినా కొంచెం అటు ఇటుగా మ్యాటర్ రాసినా ఫ్లాగ్ వచ్చింది అనుకోండి, ఇద్దరు సఫర్ అవుతారు కదా. మనకి తీస్తారు, వాళ్ళకి కూడా పోతాయి, ఇద్దరు సఫర్ అవుతారు కొన్ని సార్లు. ఆ సిచ్యువేషన్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అదే అసైన్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు మళ్ళీ ఆ ఫ్లాగ్ మటుకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్లాగ్ వల్ల చాలా ఇవి వస్తూ ఉంటాయి, కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి ప్రొఫెసర్తో మీతోనూ. దాన్ని చెక్ చేసుకోవడం కొన్ని టూల్స్ ఉంటాయి మన ఆన్లైన్ లో, సంథింగ్ లైక్ GPT-0 అని చెప్పి, క్విల్ బాట్ అని చెప్పి, గ్రామర్లీ. ఇవన్నిటి వల్ల ఏమవుతాయి అంటే కొన్నిసార్లు మనం కరెక్ట్ గానే రాస్తాం, బట్ కొన్నిసార్లు అది ఎక్కడో రిఫరెన్స్ తీసుకుని రాసావు అన్నట్టు చూపిస్తుంది. అప్పుడు ఆ పాయింట్ ని తీసుకుని మనం మళ్ళీ రీప్లేస్ చేసుకున్నాం, లేకపోతే మళ్ళీ మనం రీరైట్ చేసుకున్నాం సంథింగ్ అట్లా రాసుకుంటే ఫ్లాగ్ కూడా అవాయిడ్ చేయొచ్చు. అసైన్మెంట్స్ కూడా మంచి మార్క్స్ వస్తాయి. బేసిక్ గా మనం రాసే కోడ్ కి వచ్చే ఫ్లాగ్ అయితే అది కన్సిడర్ చేయరు. బట్ అది ఎట్లా కన్సిడర్ చేస్తారంటే A to Z సేమ్ ఉంది అనుకోండి కోడ్, అంటే వేరే వాళ్ళతో మ్యాచ్ జస్ట్ సంథింగ్ వేరియబుల్ నేమ్స్ మ్యాచ్ చేసి కోడ్ అంతా ఒకటే పెట్టేస్తే అది కొంచెం కాంప్లికేట్ అవుద్ది. బట్ కోడ్ మొత్తం రీరైట్ చేసుకుని పెడితే అది ఇంకా అసలు ఫ్లాగ్ ఉండదు. మళ్ళీ అసైన్మెంట్స్ మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ మన సీనియర్స్ ఆ సబ్జెక్ట్ చేసి ఉంటారు కదా లాస్ట్ ఇంటేక్ లో. సో వాళ్ళ అసైన్మెంట్స్ సేమ్ మనకి ఇచ్చారనుకో, మనకి ఇచ్చే అసైన్మెంట్స్ కూడా ఒక్కొక్కసారి సేమ్ ఉంటాయి అనమాట మన కోర్స్ కి. సో వాళ్ళ అసైన్మెంట్ మన అసైన్మెంట్ సేమ్ ఉంటుంది. సో మనం జస్ట్ వాళ్ళ నేమ్ తీసేసి మనం నేమ్ పెట్టేసి సబ్మిట్ చేసామనుకో, ఇందాక చెప్పినట్టు సిమిలారిటీ చెక్ లో వాళ్ళ నేమ్ వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేసినట్టు మీ అసైన్మెంట్ కూడా దానిలో కన్సిడర్ చేస్తారనమాట. సో డైరెక్ట్ గా అలా రిఫరెన్స్ తీసుకోండి, కానీ డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు పెట్టింది మనం కూడా సబ్మిట్ చేయకూడదు అనమాట. ఒకళ్ళు మనకు తెలిసిన సీనియర్ కి అలాగే అయింది.
అంటే టైం లేక 11:58 అలా అయిపోయింది. 12కి సబ్మిట్ చేయాలి అసైన్మెంట్. సో ఇంకా టైం లేదని జస్ట్ నేమ్ మార్చి లాస్ట్ ఇయర్ వాళ్ళు పెట్టేశాడు అనమాట. సో తనకి ఆ ప్రొఫెసర్ లైక్ సిమిలారిటీ చెక్ లో దొరికేశాడు ప్రొఫెసర్ కి. తనకి D గ్రేడ్ వేస్తారు ఇంకా. సో మళ్ళీ ఆ సబ్జెక్ట్ నెక్స్ట్ ఇంటెక్ కి మళ్ళీ చదవాలన్నమాట. సో ఆ రిస్క్ ఎందుకు, మనం జస్ట్ రిఫరెన్స్ తీసుకుని మనం ఓన్ గా మనం వేరేలా ఫామ్ చేసుకుని అదే ఆన్సర్స్ ని రాయడం బెస్ట్. అక్కడ ఎలా ఉంటుంది అంటే సిమిలారిటీ చెక్ లో సోర్సెస్ మెన్షన్ చేస్తాడు. ఇంటర్నెట్ అని చెప్పేసి, ఏ అని చెప్పి, సంథింగ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అని చెప్పి, ప్రీవియస్ అసైన్మెంట్స్ అని ఉంటది. ప్రీవియస్ అసైన్మెంట్స్ అని ఎవరైనా హోవర్ లో ఉంటుంది. కెన్ స్టేట్ యూనివర్సిటీ డేటాబేస్ లో ఉండే స్టూడెంట్స్ అందరు అసైన్మెంట్స్ వస్తాయి దానిలో. అది క్లిక్ చేసి ప్రొఫెసర్ చూసాడంటే ప్రీవియస్ గా ఎవరిది మ్యాచ్ అవుతుందో వాళ్ళ నేమ్స్ తో సహా అన్ని వచ్చేస్తాయి. అది కొంచెం అది వాళ్ళు ఏంటంటే టర్నిట్ అని ఒకటి వాడతారు. వాళ్ళు టర్నిట్ అని వాడతారు. అది కొంచెం చాలా డీటెయిల్ గా చెక్ చేస్తారు. అది మనం తీసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ ఉంటుంది, అది మనీకి పే చేసి తీసుకోవాలి. బట్ అది అంత అన్నెసెసరీ మనకి, ఎందుకంటే మనం GPT-0 సంథింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి మనం ఫ్లాగ్ చెక్ చేసుకుని రీప్లేస్ చేసుకుని రాసిన అంత అసలు మ్యాటరే ఉండదు అసలు. అది అసైన్మెంట్స్ చేసేటప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇచ్చిన క్వశ్చన్ ఒక ప్రోగ్రామ్ రాయి, సంథింగ్ ఒక కోడ్ రాయేలాగా నాకు ఎన్క్రిప్ట్ చేయాలి, డీక్రిప్ట్ చేయాలి పాస్వర్డ్ అన్నాడు. అప్పుడు మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ చాట్ జీపీటీ కానీ సంథింగ్ ఏ టూల్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ అది నేర్చుకుని చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే అది ఫస్ట్ ఇనిషియల్ గా ఎవరికి రాదు, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ తెలియదు. కాబట్టి ఫస్ట్ చూసుకుని ఎన్క్రిప్షన్ ఎట్లా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, స్టెప్స్ ఏంటి, ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అట్లా చేసుకుని మీరు అసైన్మెంట్ చేసి కంప్లీట్ చేసి దానికి రిపోర్ట్ కూడా మీరు ఓన్ నోట్స్ తో రాసుకున్నారు అనుకోండి, మార్క్స్ వస్తే అట్ ద సేమ్ టైం మీకు స్కిల్ కూడా డెవలప్ అవుతుంది ఆ పర్టికులర్ ఏరియాలో. కొంచెం అది అసైన్మెంట్స్ లో అది పర్టికులర్ గా చెక్ చేసుకుని కాపీ కొట్టకుండా, అంటే డైరెక్ట్ చాట్ జీపీటీ ఇచ్చిన కోడ్ ఇక్కడ పేస్ట్ చేయకుండా మనం దాని నుంచి నేర్చుకుని బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా. మన స్కిల్ కూడా డెవలప్ అవుతుంది అనమాట. మనకు తెలియని చాలా ఇస్తారు అసైన్మెంట్స్ లో, అలా అని చెప్పి డైరెక్ట్ కాపీ చేయకుండా నేర్చుకుని చేస్తే మనకి స్కిల్ డెవలప్ అవుతుంది కదా. సో అది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జామ్స్ అనమాట. ఇక్కడ యుఎస్ లో మొత్తం ఎగ్జామ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మన ఇండియాలో జస్ట్ క్లోజ్డ్ బుక్కే కదా, అంటే మనం చదువుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసి రావడము. కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఓపెన్ బుక్, అంటే మనం ల్యాప్టాప్, ఫోన్ ఇవన్నీ తీసుకెళ్లొచ్చు ఎగ్జామ్ కి. అందులో ఆన్సర్ మనం లైక్ సెర్చ్ చేసి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్లోజ్డ్ బుక్, ఇది మనకు తెలిసిందే, ఇండియాలో రాస్తాం కదా. సో అది. ఇంకోటి ఏంటంటే చీట్ షీట్ పట్టుకెళ్ళొచ్చు. లైక్ మనకి గుర్తులేని ఫార్ములాస్ కానీ ఈక్వేషన్స్ కానీ ఇవన్నీ రాసుకుని ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఆ ఎగ్జామ్ మనం అక్కడ ఫార్ములాస్ అన్ని రాసుకుని మన ఎగ్జామ్ అంతా అయిపోయాక ఆ చీట్ షీట్ కూడా లైక్ బ్యాక్ సైడ్ పిన్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కూడా మనం అంత కాంప్లికేటెడ్ గా ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 5 యూనిట్స్ ఉంటాయి, 6 యూనిట్స్ ఉంటాయి. 6 యూనిట్స్ ని మనం కవర్ చేస్తాం ఇండియాలో ఎగ్జామ్ కి. బట్ ఇక్కడ అంత కాంప్లికేటెడ్ గా ఏమీ ఉండవు. జస్ట్ నార్మల్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి, బేసిక్ ఎగ్జామ్స్ కూడా. మీరు వాడి క్లాస్ లో కొంతమంది ప్రొఫెసర్లు ఏం చెప్తారు, క్లాస్ లో బేసిక్ కాన్సెప్ట్ చెప్తే వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ చెప్పిందని మీరు యాజ్ ఇట్ ఈస్ గా రాయకపోయినా కొంచెం అటు ఇటుగా కాన్సెప్ట్ రాశారనుకోండి, మార్క్స్ వస్తాయి. జస్ట్ ఓవర్ వ్యూ తెలుసుకుని రాయడం మనకు అర్థమైంది. అవును. ఇంకా అంతకన్నా కాంప్లికేటెడ్ గా ఎగ్జామ్స్ ఎక్కడ ఉండవు. కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఓవరాల్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ మిమ్మల్ని పిలుస్తాడు, మిమ్మల్ని పిలిచి మన ఇండియాలో వైవా ఎలా ఉంటాయి అంటే అడుగుతా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ టాపిక్ వచ్చేసి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కన్సిడర్ చేయండి, టాపిక్స్ ని కన్సిడర్ చేస్తే వాడు అడుగుతా ఉంటాడు, మనం రెస్పాండ్ అవ్వాలి. ఇండియాలో ఎలాగో మనం చాలా అంత డిఫికల్ట్ ఎగ్జామ్స్ రాసే వచ్చి ఉంటాం. అంత డిఫికల్ట్ అయితే ఉండవు ఇండియాలో, అయితే ఉండవు. ఇండియాలో మనకు తెలిసిందే కదా, బీటెక్ లో అంతా M1 అని తెలిసిందే కదా ఎలా ఉంటాయి. అంత డిఫికల్ట్ అయితే అసలు ఉండవు. అదే అంటున్నాం కదా, ఇక్కడ ఇండియాలో 5 యూనిట్స్ లో సిలబస్ ఎంత ఉంది, ఇక్కడ 2 యూనిట్స్ లో సిలబస్ అంతే. ఎలాగో మన ఇండియాలో 5 అంటే 3 చదువుతాము, అయినా కానీ రాస్తాం కదా. సో ఇక్కడ ఇండియాలో ఎగ్జామ్స్ రాస్తానికి ఇక్కడైతే ఈజీగా ఉంటాయి బేసిక్ గా. సో ఇవన్నమాట కోర్స్ వర్క్, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ యూఎస్ఏలో ఎలా ఉంటాయి అనేది. ఇంకో మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటెండెన్స్ అనమాట. మనకు మొత్తం గ్రేడింగ్ సిస్టమ్ లో ఈ అటెండెన్స్ కూడా ఒక పార్ట్ ఉంటుంది. లైక్ ప్రొఫెసర్ స్ట్రిక్ట్ గా ఉన్నారనుకో, మనం ప్రతి క్లాస్ కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ప్రతి క్లాస్ లో అటెండెన్స్ తీసుకుంటారు. కొంతమంది ప్రొఫెసర్స్ అయితే ర్యాండమ్ గా ఈ ఇనీషియల్ ఉన్న వాళ్ళు వచ్చి నేమ్స్ రాయండి అని అలా కూడా పిలుస్తారు అనమాట. సో అటెండెన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అటెండెన్స్ వచ్చేసి ఖచ్చితంగా
ఖచ్చితంగా మార్క్స్ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే 5% మార్క్స్ ఉంటాయి అటెండెన్స్ కి కొన్ని సబ్జెక్ట్స్. కొన్ని చెప్పాను మిగతా సబ్జెక్ట్స్ కి అటెండెన్స్ మ్యాండేటరీ కాదు కాబట్టి వాళ్ళు ఏం తీసుకురా పర్సెంటేజ్ మార్క్స్ కొన్ని సబ్జెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డిజిటల్ ఫారెన్సిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ అటెండెన్స్ ఇంక్లూడ్ చేస్తారు మాకు అయితే, వీళ్ళకైతే అటెండెన్స్ ఇంక్లూడ్ చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. మళ్ళీ నేను తీసుకున్న సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ వచ్చి ఆన్లైన్ కోర్స్. అది ఆన్లైన్ కోర్స్ అంటే వాళ్ళు ప్రీవియస్ గా రికార్డ్ చేసేసిన వీడియోస్ కానీ ప్రొఫెసర్స్ అవి పెడతా ఉంటారు. సింపుల్ గా వెబ్ కోర్స్ లాగా ఆన్లైన్ కోర్స్ ఎలా చేస్తాం అలాగా ఆన్లైన్ కోర్స్ లాగా. అది కొంచెం కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది వీటికి వాటికి, అంతేగాని మిగతాదంతా సేమ్ ఉంటది. ఆన్లైన్ కోర్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆన్లైన్ కోర్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. అటెండెన్స్ అసలు మ్యాండేటరీ కాదు, అసలు ఏమి చెక్ చేయరు ఇంకా అటెండెన్స్. ఓన్లీ అసైన్మెంట్ సబ్మిషన్స్, లాస్ట్ లో ఫైనల్ కూడా ఫైనల్ ప్రాజెక్ట్ కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ రాసేసాం, కోడ్ రాసిన దాన్ని ఎగ్జిక్యూషన్ సిమ్యులేట్ చేయడం, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి పెడితే దాని ప్రొఫెసర్ కి నచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ కి అప్పుడు మార్క్స్ చేస్తారు. దానికి ఆన్లైన్ లో అలా ఉంటుంది. ఆఫ్లైన్ లో కొన్ని సార్లు ఏంటంటే ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, పీపీటీస్ ఇవ్వాలి. కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే గ్రూప్ తో చేసినప్పుడు మీ పీపీటీ చేసుకుని అక్కడ ప్రెజెంట్ చేయాలి. ప్రొఫెసర్స్ కానీ క్వశ్చన్స్ ఉంటే రైస్ చేయడం కానీ, లేకపోతే లైట్ ఇంకా అసలు ఏమీ ఉండదు. ఇంకా గైస్ చూసారు కదా, సో కోర్స్ వర్క్, ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ యూఎస్ఏలో అయితే ఇలా ఉంటాయి. బేసిక్ గా ఇండియా కంటే ఇక్కడ ఈజీగానే ఉంటాయి, పెద్ద భయపడాల్సిన పని అయితే లేదు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎగ్జామ్స్ గురించి కానీ ఇలా అసైన్మెంట్స్ గురించి కానీ కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియోలోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.